హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? బాగుండాలని కోరుకుంటూ నేను మీ శ్రేయోభిలాషి. ఇవాళ మామిడికాయ చట్నీ పెడుతున్నాను, చూడండి. నేను 4 మామిడికాయలు తీసుకున్నాను, కడిగి ఆరబెడుతున్నాను. చూడండి. మనం మామిడికాయలు ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకుంటున్నాను. ఇది 2 నెలలు 3 నెలల పాటు ఉంటాయి. లేతకాయలు కాబట్టి నేను చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. సంవత్సరం నిల్వ పచ్చడి అయితేనేమో కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలా వేసుకుంటేనే బాగుంటుంది. మామిడికాయలు కట్ చేసుకునేటప్పుడు అది మనకి జీడి కొట్టేటప్పుడు ఊడిపోతుంది, కానీ పేపర్ అనేది ఉంటుంది. అది శుభ్రంగా తీసేసుకోవాలి ముక్కల కింద. మనం మామిడికాయ ముక్కలు కోయటం అయిపోయిన తర్వాత వీటికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. ఉప్పు, ఆవాలు, మెంతులు వేయించి పట్టుకున్నాను. తర్వాతకి పసుపు, తర్వాత కారం, ఎల్లిపాయలు కచ్చబెచ్చ దంచి పెట్టుకున్నాను. ఇప్పుడు మామిడికాయ ముక్కలు కొలుచుకుందాం, ఎన్ని ముక్కలు అవుతాయి అనేది. నాకు ఈ గ్లాస్తో 4 గ్లాసులు మామిడికాయ ముక్కలు అయినాయి. ఇప్పుడు మామిడికాయ ముక్కలు పక్కన పెట్టుకుంటున్నాను. తర్వాతకి ఇవన్నీ కలుపుకోవడానికి ఒక గిన్నె తీసుకొని దాంట్లో పసుపు, కారం, ఉప్పు, కచ్చబెచ్చ దంచుకొని ఎల్లిపాయలు అన్నీ కలిపి కొలుస్తున్నాను. కారం 1 గ్లాసు, 4 గ్లాసుల ముక్కలకి 1 గ్లాసు కారం పడుతుంది. ఉప్పు కొంచెం తగ్గించుకొని పోసుకున్నాం. పసుపు 1 స్పూను, తర్వాతకి ఆవాలు మెంతులు మనం పెట్టుకున్నాం కదా, అవి 2 స్పూన్లు వేసుకుంటున్నాను. కచ్చాబెచ్చా దంచుకున్న ఎల్లిపాయలు కూడా వేసుకున్నాను. ఇవన్నీ కలుపుకుంటున్నాం. మనం మామిడికాయ ముక్కల్ని కలిపేటప్పుడు అడుగున డబ్బాలో కొంచెం కారం కలిపిన మిశ్రమం ఉంది కదా, అది వేసుకొని ఫస్ట్ నూనెలో ముక్కలు వేసుకున్న తర్వాతకి కారంలో వేసుకొని, కారం మొత్తం ఉప్పు కారం అన్నీ కలిపిన దాంట్లో వేసుకొని పట్టించుకొని ముక్కలు దాంట్లో వేసుకోవాలి. ఇలా కలుపుతున్న ఆఖరికి వచ్చేసరికి నా నోట్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి. మొత్తం శనగ నూనె వాసనకి, వెల్లిపాయ వాసనకి. అంతా అయిపోయాక కూడా ముక్కలన్నీ కలుపుకున్న తర్వాత కొంచెం శనగ నూనె దానిపైన పోసుకుంటున్నాను. అంతా అయిపోయాక ఇలా ఉంది. మనం మామిడికాయ పచ్చడి పెట్టాం. ఒక రోజు తర్వాతకి ఒక రోజు ఆగి రెండో రోజు పొద్దున్నే ఇది కారం మళ్ళీ కలుపుతున్నాం అనమాట. కొన్ని ఏరియాలలో మామిడికాయ కారం అంటారు, కొన్ని ఏరియాలలో మామిడికాయ పచ్చడి అంటారు. కాబట్టి ఇది మామిడికాయ పచ్చడిని మనం కలుపుతున్నాం. ఇలా మామిడికాయ పచ్చడిని కింది నుంచి పైకి, పైనుంచి కింది వరకు మొత్తం కలిసేలా. ఎందుకంటే మనం ఆ రోజు కొంచెమే ఆయిల్ పోసుకున్నాం, ఈ రోజు పోసేసుకొని ముక్క మునిగేలాగా నూనె పోసుకొని ఉంచుకుంటే సంవత్సరం పాటు నిలవ ఉండే మామిడికాయ పచ్చడి రెడీ. పచ్చడి అంటున్నానని కొంతమంది అయితే ఏమనొద్దు, కొంతమంది మామిడికాయ పచ్చడి అంటారు. మా ఏరియాలో అయితే మామిడికాయ కారం అంటారు, మా అమ్మ వాళ్ళ ఏరియాలో మామిడికాయ పచ్చడి అంటారు. కలపక ముందు ఆయిల్ మొత్తం పైకి తేలింది, కలిపిన తర్వాత చూసారా ఆయిల్ అనేది లేకుండా ఓన్లీ మంచిగా కారంగానే కనిపిస్తుంది. ముక్కలు కారమే కనిపిస్తుంది, నూనె అనేది కనిపించట్లే. కలిపితే ఇలా ఉండిద్ది. మీకు కలుపుతుంటే మీకు నోరు ఊరుతుందో లేదో కానీ నాకైతే నోట్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి. ఈ ప్లేట్ శనగ నూనె వాసనకి, వెల్లిపాయ వాసనకి నోట్లోంచి నీళ్ళు ఊరిపోతున్నాయి. మనం కొంచెం శనగ నూనె ఇంక కొంచెం మళ్ళీ శనగ నూనె పోసుకునేటప్పుడు కూడా ఇలా ప్రతి ముక్కని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ సమానం చేసి పోసుకోవాలి. ఏది సరే, ఇదంటే కొంచెం నేను చూపించడానికి కోసం 4 కాయలతోటే పెట్టాను. అదే మనం సంవత్సరం నిల్వ ఉండాలంటే చాలా కాయలతో పెడతాం కదా, జాడీలో పెడతాను నేను. ఇంత కొంచెం ముక్కలకి జాడీ చిన్న జాడీ లేదనే నేను ప్లాస్టిక్ కంటైనర్ని లో పెట్టా. చూడండి, ముక్క మునిగేలా మనం ఆయిల్ పోసేసుకున్నాం. మనకి సమానం చేయటం వల్ల ముక్క నీట్గా ఆయిలే ఉంది కానీ ముక్క కనిపించట్లేదు. చాలా బాగుంది.